హర్నియా ఉందని తెలిసిన ప్రతి పేషెంట్ అత్యధికంగా భయపడే ఫస్ట్ కాంప్లికేషన్ ఆర్ దేని గురించి భయపడుతుంటారు అంటే దాని గురించి భయపడుతూ ఉంటారు. అసలు ఈ మెష్ అనేది ఏంటి, బాడీలో ముందుకు పెట్టుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండ్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తుంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జన్ ఫ్రమ్ కొండాపూర్, హైదరాబాద్. ఈ వీడియోలో అసలు మనం హెర్నియా సర్జరీలో అసలు ఈ మెష్ అనేది ఎందుకు పెట్టుకోవాలి అనే దాని గురించి, అసలు దాని హిస్టరీ గురించి, దాని కాంప్లికేషన్స్ గురించి, పేషెంట్ భయాలన్నీ తీరేలా చిన్న డిస్కషన్ పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెర్నియా అంటే ఏంటి ఏమనుకున్నాం, మనకు ఉన్న మజిల్ లో ఎక్కడన్నా హోల్ పడి కడుపులో ఉన్న పేగులు గానీ, పేగుల పైన ఉన్న కొవ్వు గానీ ఈ మజిల్ లో ఏర్పడిన హోల్ ద్వారా బయటికి రావాలి అనుకుంటే మనం దాన్నే హెర్నియా అనుకున్నాం. సో హెర్నియా అనేది ఇప్పుడు ఉన్న జబ్బు కాదు, ఎప్పుడో భూమి పుట్ట కాలం నుంచి ఫస్ట్ నుంచి మనకు హెర్నియా అనేది తరచుగా వచ్చేది. సో దానికి పరంగా ఫస్ట్ లో కొత్తగా సర్జరీలు చేసే టైంలో అప్పుడు ఏం చేసేవాళ్ళు, కండలో ఏదైతే గ్యాప్ పడిందో దాన్ని గ్యాప్ ని కండల్లోనే కుట్లు వేసేసి దాన్ని సరి చేసేవాళ్ళు. కానీ దానివల్ల ఏమైంది, ఏ విధంగా అయితే ఒక బట్టలు చినిగినప్పుడు జస్ట్ కుట్లు వేస్తే అవి మళ్ళీ తెగే ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కండరాల్లో ఉన్న గ్యాప్ ని జస్ట్ కుట్ల ద్వారా క్లోజ్ చేస్తే ఆ కుట్లు తెగిపోయి సర్జరీ ఫెయిల్ అయ్యేది. సో తర్వాత ఏమైంది, ఈ కుట్లు వేస్తే తెగిపోతున్నాయి కదా అని చెప్పి మనకి ఎట్లయితే హార్ట్ కి బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఎట్లయితే స్టీర్ వైర్లతో కుట్టడం జరుగుతుందో అదే విధంగా హెర్నియా సర్జరీలో కూడా ఒక కాలంలో మనకు స్టీర్ వైర్లతోనో మెటల్ వైర్లతోనో కూడా మజిల్ ని రిపేర్ చేశారు. కానీ దానివల్ల ఏంటి, మామూలు కుట్లు అయితే సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి కాబట్టి పేషెంట్ కి ఏం సెన్సేషన్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ మెటల్ వైర్ లో స్టీల్ వైర్లతో కుట్టడం జరిగిందో అది పేషెంట్ కి గుచ్చుకున్నట్టు ఉండడము అండ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ గానీ ఆర్ బరువుగా ఉండడం, ఇబ్బందిగా ఉండడం వల్ల పేషెంట్ సరిగ్గా ఆ మెటల్ వైర్లను తట్టుకోలేకపోయేవారు. సో మెటల్ వైర్లు ఆపేవి కానీ హెర్నియాని, కానీ ఆ మెటల్ వైర్లు అనేవి పేషెంట్ కి బాగా సెట్ అయ్యేవి కాదు. సో తర్వాతనే చాలా రీసెర్చ్ చేసి 1958లో అంటే 1958లో ఫస్ట్ టైం ఒక మెష్ అనే పదార్థాన్ని కనుక్కోవడం జరిగింది. అండ్ దాన్ని తర్వాత విధానంగా హెర్నియా సర్జరీలో వాడడం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ లో పాత కాలంలో మనకి అది ఇంకా కంప్లీట్లీ అడ్వాన్సెస్ కాని టైంలో మనకు మెష్ వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చేవి. కానీ తర్వాత ఏజ్ గడిచే కొద్దీ మనకు బాగా రిఫైన్మెంట్స్ ఉంటాయి. అంటే మెష్ అంటే ఏంటి, మనకు మస్కిటో నెట్ లాగా ఉంటుంది. కానీ దాంట్లో ఫస్ట్ లో వాడిన పదార్థాల ద్వారా మనకి ప్రతి పేషెంట్ కి అది సెట్ అయ్యేది కాదు. కానీ మళ్ళీ రీసెర్చ్ చేసి ఇప్పుడు మనకున్న అధునాతన టెక్నాలజీలో రీసెర్చర్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత ఇదే మెష్ ని ఒక 20 years 30 years రీసెర్చ్ లో పేషెంట్స్ పైన వాడి ఎవరికైతే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని తేలిందో ఆ మెష్ నే ఇప్పుడు మనకు మార్కెట్ లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఉన్న మెష్ అన్ని మెయిన్లీ పాలిఎస్టర్ ఆర్ పాలిప్రొపిలీన్ అనే మెటీరియల్ తో జరుగుతుంది. అండ్ ఈ మెష్లు ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న మెష్లన్నీ కూడా FDA అప్రూవ్డ్ అంటాం. అంటే మనకు ఇది ఒక అథారిటైజింగ్ బాడీ, మనకు ఏది మార్కెట్ లో హెల్త్ పరంగా వాడాలి లేదే అనేది FDA అప్రూవల్ లేనిదే మనకు ఏది వ్యాలిడ్ అప్రూవ్డ్ కాదు అన్నట్టు. సో ఇప్పుడున్న మెషెస్ అన్ని పాలిప్రొపిలీన్ ఆర్ పాలిఎస్టర్ అనే మెటీరియల్ తో ఉన్నాయి. ఇవి మెటీరియల్ పరంగా దేంతో తయారవుతాయంటే మెష్ అంటే ఇవే అంటాం. కానీ ఈ మెష్ లో కూడా మనకు రకరకాలు ఉంటాయి. మెయిన్ కాంపోజిషన్ ఉండేది ఇదే అయినా మనకు తయారీలో మనకు ఫ్లాట్ మెష్ అంటాం, 3D మెష్ అంటాం, డ్యూయల్ మెష్ అంటాం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని స్పెషల్ కేసెస్ లో మాత్రము అబ్జార్బబుల్ మెష్ అంటాం. అంటే జనరల్లీ మనం పెట్టుకునే ఈ పాలిఎస్టర్ గానీ పాలిప్రొపిలీన్ మెష్లన్నీ కానీ వన్స్ బాడీలో పెట్టుకున్న తర్వాత మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి. కానీ కొన్ని మెష్ల వరకు లైక్ అబ్జార్బబుల్ మెషెస్ అనేవి కూడా ఉంటాయి. కానీ ఈ అబ్జార్బబుల్ మెష్ రోల్ మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఇవి నార్మల్ హెర్నియాస్ లో మనం అబ్జార్బబుల్ మెష్ వాడము. ఎందుకు అంటే మనకు కండరాలకు ఇచ్చే బలం అనేది లైఫ్ లాంగ్ ఉంటేనే మళ్ళీ మనకి ఇంకొకసారి హెర్నియా రాకుండా ఉంటుంది. సో మనకు లైఫ్ లాంగ్ ఆ కండరాలకు బలం రావాలి అంటే మనం పెట్టుకునే మెష్ కూడా లైఫ్ లాంగ్ కరిగిపోకుండా బాడీలో ఉంటేనే మనకు సెట్ అయిపోతుంది. సో అందుకే ఇప్పుడున్న కాలంలో మనం వాడే మెష్లన్నీ కూడా నాన్ అబ్జార్బుల్ అంటాం, అంటే కరిగిపోనివి. బట్ కండరాల్లో పెట్టుకున్న తర్వాత కండరాలతో పాటు అది నిమగ్నం అయిపోతుందే తప్ప కరిగిపోవడం అనేది జరగదు. బట్ ఈ అబ్జార్బబుల్ మెషెస్ అనేది ఎప్పుడు వాడతారు, ఎందుకు వాడతారు అని చూసుకున్నట్లయితే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే మనం హెర్నియాలో మనం మిగతా వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం, హెర్నియాలో మెష్ పెట్టుకునేటప్పుడు గానీ ఆర్ ఆ విషయానికి వస్తే బాడీలో ఏ ఫారిన్ బాడీ పెట్టినా, అంటే కంట్లో శుక్లానికి లెన్స్ పెట్టాలన్నా ఆర్ హార్ట్ లో స్టంట్ వేయాలన్నా
ఆర్ మోకాళ్ళ మార్పిడి చేసేటప్పుడు ఇంప్లాంట్స్ పెట్టాలన్నా, అంటే బాడీలో నుంచి బయట నుంచి ఏదన్నా బాడీ లోపలికి పెట్టుకునేటప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి. ఎందుకు, ఒకసారి ఇన్ఫెక్షన్ అయితే ఆ బయట నుంచి పెట్టుకున్న దాన్ని తీసేంత వరకు ఆ ఇన్ఫెక్షన్ సరి చేసే ఆప్షన్ లేదు కాబట్టి. ఎందుకు, ఉదాహరణకి బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం, జనరల్లీ మనం ఏం చేస్తాము, మన ఇమ్యూనిటీ పనిచేయాలి. అండ్ అది కాకుండా మనం యాంటీబయాటిక్ ని టాబ్లెట్ రూపంలోనో ఇంజెక్షన్ రూపంలోనో తీసుకుంటే ఆ యాంటీబయాటిక్ అనేది మన రక్తంలో కలిసి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ మెష్ గానీ ఈ బయట నుంచి పెట్టుకునే ఇంప్లాంట్స్ లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ గానీ క్రిములు గానీ ఉంటే మనం ఎన్ని కోట్లు పెట్టి యాంటీబయాటిక్లు వాడినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది మన బాడీ పార్ట్ కాదు కాబట్టి మన రక్తంలో కలవదు. అలాంటి ఇన్ఫెక్టెడ్ కేసెస్ లో, లైక్ మనం హెర్నియా సర్జరీలో కూడా అన్ని సింపుల్ గా ఉండవు. కొన్ని బాగా పేగులు కుళ్ళిపోయి ఆర్ పేగులు పగిలిపోయి హోల్ తో ఉన్న కేసెస్ లో మనం మామూలు మెష్ ను పెట్టుకోలేం. అలాంటి కేసెస్ లో మాత్రమే ఈ స్పెషల్ గా అబ్జార్బబుల్ మెష్ అని ఉంటుంది. ఈ అబ్జార్బబుల్ మెష్ యానిమల్ టిష్యూ తో తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఈ యానిమల్ టిష్యూ తో తయారు చేసిన ఈ అబ్జార్బబుల్ మెషెస్ మాత్రము బాడీలో పెట్టుకున్న తర్వాత అవి కొన్ని రోజులకి కరిగిపోవాలి. ఎందుకు అంటే అది ఎక్కువ రోజుల వరకు ఉన్నా కూడా మన ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఆ మెష్ ఇన్ఫెక్షన్ వన్స్ అయితే జీవితాంతం ఇన్ఫెక్షన్లు ఉంటాయి కాబట్టి ఈ అబ్జార్బబుల్ మెష్ అనేది కేవలం ఇన్ఫెక్టెడ్ కండిషన్స్ లో మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది. అదర్వైజ్ మనకు జనరల్ ప్రాక్టీస్ లో నార్మల్లీ ప్రతి పేషెంట్స్ కి మనం వాడేది నాన్ అబ్జార్బబుల్ మెష్ అనే అంటాం. నెక్స్ట్ ఎక్కువ మందికి డౌట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఈ మెష్ లేకుండా సర్జరీ చేసుకోలేమా, ఎందుకు నా బాడీలో ఫారెన్ బాడీ పెడుతున్నారు అని అడుగుతూ ఉంటారు. సో దీనికి చిన్న సింపుల్ ఉదాహరణ పెట్టుకుందాం. సపోజ్ నాకే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 80-85 kgs ఉంటే టైలర్ దగ్గరికి వెళ్తే ఈ షర్ట్ కుట్టడం జరిగింది. అండ్ షర్ట్ కూడా కంఫర్టబుల్ గా లూజ్ గా మూమెంట్స్ అన్ని ఫ్రీగా అయ్యేటట్లు కుట్టడం జరిగింది. సపోజ్ నేను గనుక 80 kgs నుండి 120 kgs అయ్యాను, అప్పుడు ఇదే షర్ట్ వేసుకొని ఇలా అంటే ఏమవుతుంది, ఎలాగైతే ఇక్కడ ఉన్న బటన్స్ తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయో సేమ్ థింగ్ హర్నియాలో కూడా వర్తిస్తుంది. హర్నియాలో ఏమంటాం, హర్నియా అంటే ఏంటి, మజిల్లో హోల్ పడింది, ఆ హోల్ ని ప్యాచ్ చేసేలా మనం మెష్ అనేది పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు మెష్ అనేది పెట్టుకోకుండా సర్జరీ జస్ట్ కుట్లు వేసుకొని చేసుకున్నట్లయితే ఏ విధంగా అయితే బట్టల్లో చినిగినప్పుడు మనం ఆ చినిగిన బట్టల్ని మళ్ళీ స్ట్రెచ్ చేస్తే ఏ విధంగా అయితే మళ్ళీ అది చినిగే ఛాన్సెస్ ఉంటాయో, అలా చినిగిన బట్టలకి మళ్ళీ చినగకూడదు అంటే మనం ఏ విధంగా అయితే ప్యాచ్ వేస్తామో అదే విధంగా మనం మజిల్లో ఏర్పడిన గ్యాప్ కి కేవలం స్టిచెస్ మాత్రమే వేసేసుకుంటే అవి ఎప్పుడైనా తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మనం బరువు పెరిగినా బరువులు ఎత్తినా మనం వేసిన కుట్ల పైన ప్రెషర్ పడకూడదు అని మనం ఎప్పుడు హెర్నియా సర్జరీలో మెష్ అనేది పెట్టుకుంటాం, అన్లెస్ అంటిల్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప. ఇన్ఫెక్షన్ ఉన్న కేసెస్ లో మాత్రమే మనం నార్మల్ రెగ్యులర్లీ వాడే మెష్ పెట్టడం అనేది కుదరదు. నెక్స్ట్, మెష్ లో వచ్చే రకాలు ఏంటి ఆర్ దాంట్లో టైప్స్ ఏంటి, స్పెషాలిటీస్ ఏమన్నా ఉంటాయా అంటే, మనకు ఇందాకే చెప్పుకున్నట్టు మెష్ అనేది మనకు చాలా ఇయర్స్ నుంచే రీసెర్చ్ అవుతుంది కాబట్టి కొత్త టెక్నాలజీస్ అనేవి ఈ రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది మెష్ విషయంలో. ఏం టెక్నాలజీస్ అంటే, మనకు ఫస్ట్ లో వాడిన మెష్ అనేది బాగా బలంగా లావుగా మందంగా ఉండేది. బట్ ఇప్పుడు వస్తున్న మెష్లన్నీ కూడా మనకు అదే బలంతో కూడుకుంటాయి, బట్ చాలా లైట్ వెయిట్ తో అసలు పేషెంట్ కి ఉందా లేదా అనే ఫీలింగ్ తో తయారవుతాయి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఒక 30 years ముందు ఏర్పడిన మెష్లన్నీ మనకు అది స్ట్రక్చర్ పరంగా కానీ టెక్స్చర్ పరంగా కానీ కొంచెం పేషెంట్ కి ఏదో ఉన్నట్టు బరువుగా ఉన్నట్టు అట్లా ఉండేది. కానీ రీసెర్చ్ అంతా ఇప్పుడు ఏ విధంగా జరిగిందంటే, అసలు పేషెంట్ కి ఎటువంటి ఫీలింగ్ లేకుండా అసలు ఉందా లేదా అన్నంత లైట్ వెయిటే కానీ అట్ ద సేమ్ టైం బలంగా కూడా ఉండేంత మెషెస్ అని మనకు వచ్చేసాయి. ఇంకా టైప్స్ ఆఫ్ మెషెస్ వరకు చూసుకుంటే మనకు ఇంగ్వైనల్ హెర్నియాలో వాడే మెష్ ఒక రకంగా ఉంటుంది, అండ్ బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాస్ ఒక రకంగా ఉంటుంది. అంటే గజ్జల్లో వచ్చే హెర్నియాలో మనం వాడే మెష్ ఒక రకం అయితే, కడుపులో వచ్చే హెర్నియాస్ అంటే అబ్డామెన్ లో వచ్చే హెర్నియాస్ వరకు మనకు వెంట్రల్ హెర్నియాస్ అంటాం. వాటి వరకు మనం సపరేట్ మెష్ పెట్టుకోవాలి. సపరేట్ స్పెషల్ మెష్ అంటే ఏంటి అని చూసుకుంటే, మనకు ఎప్పుడైనా మెష్ అనేది పెట్టేటప్పుడు మనకు కడుపు లోపల ఉన్న పేగులకి అతుక్కోకుండా చూసుకునేలా మనం మెష్ అనేది పెట్టుకోవాలి. ఇన్ కేస్ అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఆ మెష్ లోనే ఒక సపరేట్ కోటింగ్ అనేది వస్తూ ఉంటుంది ఈ ముందర భాగంలో వచ్చే హెర్నియాస్ కి. గజ్జల్లో వచ్చే హెర్నియాకి మనకు అట్లా స్పెషల్ కోటింగ్ ఉన్న మెష్ అవసరం లేదు. కానీ బొడ్డు దగ్గర కానీ బొడ్డుకి పైన కింద వచ్చే హెర్నియాల్లో మాత్రము మనకు ఆ స్పెషల్ కోటింగ్ ఉన్న మెష్ ని పెట్టుకోవడం జరుగుతుంది, సో దట్ పేగులతో ఆ మెష్ అనేది కాంటాక్ట్ గా రాకుండా. సో ఈ వీడియో ద్వారా మీకు అసలు మెష్ అంటే ఏంటి, మెష్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, మెష్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని మీకు కొంచెమన్నా అర్థమైందని ఆశిస్తున్నాము. మీలో కనుక ఎవరికైనా ఆల్రెడీ హెర్నియా ఉంది, ఫర్దర్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి హెర్నియా సర్జరీ గురించి, లాప్రోస్కోపీ సర్జరీ చేసుకోవాలి అనుకుంటున్నారు అయినట్లయితే మీ డౌట్స్ ని కింద ఉన్న హెల్ప్ లైన్ లో మీరు కాంటాక్ట్ చేసి తీర్చుకోగలరు. థ్యాంక్ యూ.